లేకుండా ఎగువన ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఏలేశ్వరం వద్ద వరద ఉధృతి ఎప్పుడూ లేనంతగా ఉంది. దిగువకు 18,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 5 గేట్లు తెస్తున్న సందర్భంగా ఇప్పుడు దాంతోపాటు ఎన్ని క్యూబిక్ వాటర్ దిగువ వదులుతున్నారనే దాని మీద మనతో పాటు మాట్లాడేది భాస్కర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు. వారిని అడిగి మన విషయం సార్ చెప్పండి, ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే దిగువ వాటర్ వదలడం జరిగింది. ఎన్ని గేట్లు వదిలేరు? ఇప్పటికీ వ్యవస్థ ఏ విధంగా ఉంది? మనకి ఇప్పటికైతే 45,350 క్యూసెక్లు ఫ్లడ్ వస్తుందని ఇంట్లో వస్తుంది. దానికి బాను 21,775 క్యూసెక్లు స్పిల్వే ద్వారా కిందకి విడిచిపెడుతున్నామండి. నిన్న ఉదయానికి అయితే 2,300 ఉండేది. నిన్న 12 గంటల నుంచి ఇప్పటి వరకు బాగా అలా ఫ్లడ్ పెరుగుతూ వస్తుందండి. ఇంకా స్టిల్ పెరుగుతుంది. ఇప్పటికైతే 45,350 క్యూసెక్లు ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెరిగే కొద్దీ మా కిందకి మొత్తం కిందకి రిలీజ్ చేస్తూ ఉంటామండి. మాది ఎఫ్ఆర్ఎల్ 86.56 ఎఫ్ఆర్ఎల్కి ఇప్పుడు 86.08 మీటర్లకి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 1/2 మీటర్ వరకే మాకు క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఇంకా ఏమో లెవెల్ పెరగకుండా మేము మెయింటైన్ చేస్తూ కిందకేమో విడిచిపెడతామండి వాటిని. సార్ ప్రధానంగా అంటే ఎప్పుడూ లేనంత విధంగా ఇక్కడ ప్రమాద స్థాయికి చేరినని చెప్పి ఇప్పటికే వచ్చిన వార్తల ప్రకారంగా అంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగే ప్రయత్నం. అంటే ఎన్ని గేట్లు వదిలేరు ప్రస్తుతం? ఇంకేమైనా గేట్లు తెచ్చుకునే ప్రయత్నం? ఇప్పుడు మాకు 10 గేట్లు ఉన్నాయండి. 10 గేట్లలో ఇప్పుడు అయితే 5 గేట్ల ద్వారా నీళ్లు విడిచిపెట్టి కిందకి పంపిస్తున్నాం. ఏదైతే 21,775 ఉందో ఆ 5 గేట్ల ద్వారా ఎత్తి పంపిస్తున్నామండి. లోతట్టు ప్రాంతం అంటే మన పిఠాపురం ఏరియా ఆ మండలాలన్నీ కొద్దిగా ముందుగా మాత్రం గురవుతాయండి. దానికి తగ్గట్టుగా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తగు చర్యలు తీసుకున్నారండి. 24 గంటలు అదే పని మీద ఉన్నారు మొత్తం డిస్ట్రిక్ట్ అందరూ. ఏదైనా హ్యూమన్ లాస్ లేకుండా పంట నష్టం లేకుండా చర్యలు సార్ ప్రధానంగా అంటే ఇక్కడ అది ఏలేరు ప్రాజెక్ట్ అనేది పూర్తి ఏజెన్సీ ఏరియాలో ఉండేది. అంటే ఎగువ ఉన్న వాటర్ ఎంత స్టోరేజ్ అవుతుందని చెప్పి ఈ మధ్యకాలంలో అంటే మీకు ఏమైనా ముందుగా ఏమైనా సమాచారం ఉందా, లేకపోతే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది? గత 4వ తారీఖున మేము ముందే అసెస్ చేసాం దాని కండిషను. అప్పటికే 20 టీఎంసీలు వచ్చేసింది. కలెక్టర్ గారు కూడా 4వ తారీఖు వచ్చేసి ఇంక మనం ముందు జాగ్రత్తగా ఆ రోజు 1,500 ఆయన దగ్గర ఉండి 1,500 క్యూసెక్లు రిలీజ్ చేసామండి. అప్పటి నుంచి అలాగా పెంచుకుంటూ వస్తున్నాం. నిన్న నిన్న 12 గంటల నుంచి మనకి హెవీ ఫ్లడ్ వస్తుందని కంట్రోల్ అవ్వట్లేదు. అది దానికి తగ్గట్టుగా కిందకి మేము చేస్తున్నాము. ఇంకా ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉంది, పెంచుతాము పెంచింది బట్టి. ఇది సమ్మర్ ఇంకా ఎన్ని రోజుల పాటు ఉండొచ్చు అంటారు? అంటే ఈ ఎగువ ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనకి ఉంటుందండి. ఇప్పుడు మన ఆయకట్లో చూసుకుంటే క్యాచ్మెంట్లో చూసుకుంటే ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి కూడా ఇలాగనే ఉంది. వర్షం లేదు అన్నారు. పైన కానీ వర్షం లేకపోతే మనకి ఇన్ఫ్లో తగ్గుతుంది ఆటోమేటిక్గా అలా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఇది ప్రస్తుతం అంటే పైన కూర్చున్నటువంటి వరదలు కానీ అలాగే తుఫాన్ కారణంగా కానీ ఇంకా పెరిగే అవకాశం ఉందే కానీ తగ్గే అవకాశం కూడా లేదని చెప్పి ప్రస్తుతం మనతో పాటు చెప్పారు. అదేవిధంగా ముప్పుకు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏదైతే ఉన్నారో వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శ్రీనిధర్ కిషోర్, 9 టీవీ, కాకినాడ జిల్లా నుండి.